చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కనుక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఇప్పటివరకునైనా మీ కృపతో మమ్మల్ని కాచారందుకు మీకు స్తోత్రం చెల్లిస్తాము నానా. మరి ఇదిగో 5 దినములు ఆ ఏజెన్సీ ప్రాంతంలో తండ్రి మీ కృపా కాపుదలలో, మీ హస్తాలలో సేవకులైన వారందరినీ కాచి కాపాడి మరలా క్షేమంగా తీసుకుని వచ్చావు తండ్రి. అట్టి క్షేమాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, కొనియాడుతున్నాను దేవా. మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, అలాగే ఈ పునరుద్ధాన రోజునైనా మీ సన్నిధానమునగా చేరి తండ్రి ప్రార్థించుకోవడానికి, మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి చేరువచ్చిన నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క జీవితాలకు అలాగే తండ్రి నాకు కావలసిన సందేశాన్ని మీరు అనుగ్రహింపచేయమంటూ, వాక్యాన్ని అనుగ్రహింపచేయమని ప్రాధేయపడుతున్నాను దేవా. మీ స్తోత్రం. నీ కృపా కనికరముతో మమ్మల్ని బలపరిచి నడిపించమని, మహిమ తెచ్చుకోమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి ఈరోజు సాయంత్రము, మరి మొన్న ఆదివారం సాయంత్రము బయలుదేరి మరి వైజాగ్ ప్రాంతం వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా మరి ఆ పరిచయ ప్రాంతాల్లో మరి దేవుని యొక్క సేవలో పాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి, అలాగే మీరు చేసిన అనుదిన ప్రార్థనను బట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిద్దాం. దేవుడు ఈరోజు ఈ స్వల్పకాల జీవితం గురించి ఆలోచిస్తే కనుక దేవుడు కొన్ని సంగతులు మనతో మాట్లాడడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. లోకంలో పరిస్థితులు ఏమీ బాగోలేదు. మరలా కరోనా వ్యాధి అనేది మరలా వ్యాప్తి చెందుతుంది, బాగా దూసుకుని వస్తుంది. వ్యాధి గాలిలో కూడా స్ప్రెడ్ అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి. అలాగే అనేక కేసులు కూడా పెరిగిపోతున్నాయి. వాటికి వైద్యులు కూడా కొన్ని సలహాలు, కొన్ని సూచనలు ఇస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, అలాగే మీరు యథావిధిగా చేసినట్టుగానే వేడి నీళ్ళు తాగటం, పశువు కాసుకొని తాగటం, ఇలా జాగ్రత్తలు చెప్తున్నారు. వైద్యులందరూ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఈరోజు ఒక రోగం అనేది మనిషిలోనికి ప్రవేశించకుండా ఉండడానికి వైద్యులు కొన్ని సలహాలు, కొన్ని సూచనలు ఇస్తున్నారు. రోగం ఒంటిలోనికి రాకుండా ఉండడానికి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇదిగో రోగం రాకుండా మాత్రం పోదు, కానీ రోగం వచ్చినా బ్రతకగలరు, రోగం వచ్చినా నిలబడగలరు. అంటే రోగం మనిషిలో ప్రవేశించక ముందుగానే మన బాడీలో రోగాన్ని ఎదుర్కొనే శక్తిని నిల్వ చేసుకోండి అంటున్నారు. రోగాన్ని చంపగలిగేది, లేదా రోగముతో పోరాడగలిగేది, లేదా రోగం వచ్చినా దానితో పోటీ చేయగలిగే దాన్ని ముందుగానే బాడీలో సిద్ధం చేసుకోండి. అలా సిద్ధం చేసుకుంటే కనుక అవి ఏంటంటే కనుక ఆహార నియమాలు, తాగే నీళ్ళు, తీసుకునే పానీయాలు, అంటే మనిషికి వేడికి సంబంధించినవి, మనిషికి రోగానికి
నిలబడే శక్తిని ముందుగానే కూడగట్టుకోండి అని చెప్తున్నారు వైద్యులు. ముందుగానే కూడగట్టుకోండి. అలా రోగానికి సరిపడినది, వ్యాధితో పోరాడగలిగే శక్తి మన బాడీలో తయారు చేసుకునే విధానం ఉంది. చూడండి, కొన్ని బియ్యం తీసుకువెళ్ళి మిల్లులో వేస్తే కనుక మనం రొట్టెలు కాల్చుకోవడానికి అనువుగా పిండి చేసిస్తుంది. పిండి చేసి అలా రొట్టె కాల్చుకుని తినడానికి ఎలా పిండిగా చేస్తుందో మన బాడీ కూడా ఒక మిషన్, ఒక యంత్రం. అందుకే దేవుడు ఇక బాడీని చక్కగా డిజైన్ చేశాడు. ఆ డిజైన్ చేసిన ఆ బాడీలోనికి పాపాన్ని తీసుకున్నా వస్తుంది, రోగాన్ని తీసుకున్నా వస్తుంది, లేదా ఒక మనిషి లక్షణాలు తీసుకున్నా వస్తుంది. ఏదైనా తీసుకునే అలవాటు ఈ బాడీకి ఉంది. ఏదన్నా తింటున్నారు మాంసం, బాడీలో అరిగిపోతుంది కదా, గట్టి పదార్థం తీసుకున్న ఈ బాడీ ఏం చేస్తుందంటే కనుక ఇముడ్చుకుంటుంది. అది నీళ్లు తీసుకున్నా ఇముడ్చుకుంటుంది. ఏదైనా తీసుకోగలిగే శక్తి ఈ బాడీకి ఉంది. కాబట్టి తీసుకోగలిగే శక్తి ఉంది. అలాగే పారదోలే గుణలక్షణాలు కూడా ఈ బాడీకి ఉంది. పారదోలేది ఈ మనిషి బాడీకి ఇదిగో విసర్జన వ్యవస్థ అనేది దేవుడు పెట్టాడు. అంటే విసర్జించే లక్షణాలు కూడా ఈ బాడీకే ఉన్నాయి. రెండింటినీ పెట్టకపోతే కనుక ఏ వ్యాధి వచ్చినా కానీ వైద్యుడి వల్ల కాదు. ఏది వచ్చినా కానీ అంటే తీసుకునే శక్తి, విడుదల చేసే శక్తి, తీసుకునే శక్తి, వదిలేసే శక్తి. వాటర్ తాగుతున్నాం, ఆ వాటర్ అంతా కూడా చెమటగా బయటికి పంపిస్తుంది. ఇదిగో ప్రతిదీ మనం తీసుకున్న ఆహారము మలముగా బయటికి వెళ్ళిపోతుంది. అంటే వేస్ట్ని ఈ బాడీ ఉంచుకోదు. ప్రతిదీ కూడా తీసుకునే వ్యవస్థ, విడిచిపెట్టేసే వ్యవస్థను ఈ బాడీలో పెట్టినప్పుడు ఈరోజు మనిషి విడిచిపెట్టవలసిన విషయంలో విడిచిపెట్టకోకుండా దానితోనే కొనసాగాలనుకుంటున్నాడు. ఇంకా ఈరోజు దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆ మాట చూపిస్తాను మీకు. అదేమిటి అంటే కనుక యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే కనుక, ఆయన తన మనసును తన మీద ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరుగు తీసుకుని ఎడల సర్వ శరీరులు ఏకముగా నశించెదరు అంటారు. చాలు. ఇక్కడ దేవుడు ఒక సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. తన శ్వాస కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. తన శ్వాస కోసం మరలా ఆ శ్వాస ఎక్కడిదో కూడా అదే 33వ అధ్యాయము 4వ వచనంలో కూడా చెప్తున్నాడు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. దేవుని యొక్క శ్వాస ఏమిస్తుందంటే కనుక మనిషికి జీవాన్నిచ్చింది. మనిషికి జీవాన్నిచ్చింది ఏంటంటే కనుక దేవుని శ్వాస. అందుకే ఆది కాండములు అంటాడు, ఇదిగో నరుడికి దేవుడు జీవాత్మ నోదగా నరుడు జీవించే ఆత్మయ్యున్నాడు అంటున్నాడు. జీవించగలిగే శక్తిని పొందుకున్నాడు. ఎప్పుడు అంటే కనుక దేవుని యొక్క శ్వాస మనలోనికి వచ్చినప్పుడు. ఈరోజు చాలా చోట్ల శ్వాస మీద ధ్యాస అనేది పెడుతున్నారు.
చాలా కార్యక్రమాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస పెంచండి, ఆరోగ్యంగా ఉంటారు. మీరు శ్వాస తీసుకోవడంలో జాగ్రత్తగా కూర్చుని ధ్యాస దాని మీదే పెడితే, అంటే దేవుని మీద ధ్యాస అవసరం, శ్వాస మీద పెడితే మాత్రం మీరు ఎక్కువ కాలం జీవించగలరు. అందుకే ఈరోజు శ్వాసకంతా కూడా ఏమైపోయినాయి, మాస్కులు పడ్డాయి. శ్వాస పీల్చడానికి కూడా ఇబ్బందిగా మారిపోతుంది. ఈరోజు మనిషి అంతా కూడా గాలి పీల్చైనా బ్రతికేస్తాం, కానీ గాలి పీల్చడానికి కూడా లేదు. ఈరోజు గాలి పీల్చడానికి మాస్క్ పెట్టుకోవాలి. అసలు దేవుడు మనిషికి ఇచ్చిన ఈ ఊపిరి చాలా ప్రధానమైనది, అది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, వినే చెవు లేకపోయిన మనిషి బ్రతికేస్తున్నాడు. అదే కళ్ళు లేకపోయినా బ్రతుకుతున్నాడు. ఏజెన్సీ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంద చెల్లె ఉంది, చాలా చక్కటి స్వరముతో పాటలు పాడగలుగుతుంది. ఆమెకి చిన్నప్పుడే 2 కళ్ళు పోయినవి, అయినా తన పని తను చేసుకోగలుగుతుంది. వాళ్ళ అక్క కూడా నీళ్ళు బిందెత్తుకుని వెళ్ళటం, పొయ్యిలో పుల్లలు పెట్టడం, అవన్నీ చేస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కళ్ళు లేకపోయినా కానీ ఏం చేయగలరు, వాళ్ళ యొక్క పని చేసుకోగలుగుతున్నారు. చెవుడైనా కానీ జీవించగలుగుతున్నారు. అయితే శ్వాస లేకపోతే కనుక, శ్వాస తీసుకుని ఈ నాసికాంధ్రాలు లేకపోతే కనుక మనిషికి జీవించటం అనేది కష్టమైపోతుంది. కష్టమైపోవడం ఏంటి, జీవించడమే అవ్వదు. మనిషి ఏది పోయినా పట్టించుకోడు. కాలు పోయినా గానా పాపం మానటలేదు ఈరోజు. చెవులు పోయినా పాపం మానటలేదు ఈరోజు. కళ్ళు పోయినా కానీ ఈరోజు పాపం మానటలేదు. ఏ అవయము లేకపోయినా కానీ మనిషి ఈరోజు తన యొక్క వ్యవస్థను మార్చుకోవటలేదు, తన యొక్క జీవితాన్ని మార్చుకోవటలేదు. కానీ ఈరోజు దేవుడు మనిషికి ఏదైతే ప్రధానముగా పెట్టాడో, శ్వాసను, మనిషినంతటిని చేసిన తర్వాత చివరిగా ఏ శ్వాస అయితే మనిషికి ఇచ్చాడో దేవుడు, ఆ శ్వాస మీద దేవుడు పెట్టాడు ధ్యాస. అందుకే అంటున్నాడు ఇక్కడ ఆయన యోబు గ్రంథములో మాట్లాడుతూ, అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తన మనసు తన మీదే ఉంచుకున్న ఎడల తన శ్వాస నిశ్వాసములంటే కనుక ఆత్మ అని. శ్వాస అంటే ఇగో మనం పీల్చుకునేది, నిశ్వాస ఆత్మ. అందుకే దేవుడు నరునికి జీవాత్మను ఊదాడు కదా, ఆ జీవాత్మే నిశ్వాస అంటారు. జీవాత్మ అన్నదానికి ఆ శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడలా దేవుడు తన శ్వాసను తన యొద్దకు తిరిగి తీసుకుంటే కనుక నరులు, శరీరులు అంతా కూడా ఏమవుతారు, రాలిపోతారంట. పిట్ల రాలినట్టుగా రాలిపోతారు. ఈరోజు శ్వాసనిచ్చిన దేవుని మీద మనిషికి ధ్యాస లేదు. ఈరోజు దేవుడు మనకు ఊపిరినిస్తున్నాడు కదా, ఆ ఊపిరినిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేవారు లేరు. ఊపిరినిచ్చిన దేవునికి ఆయన ఊపిరిస్తే ఆ ఊపిరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఊపిరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తే కృతజ్ఞతలు తెలియజేస్తారు, థ్యాంక్స్ అండి. ఎవరైనా బండి మీద వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఇస్తే కనుక థ్యాంక్స్ అండి అని తెలియజేస్తారు. మరి దేవుడు శ్వాసనిస్తున్నాడు కదా, శ్వాసనిస్తున్నాడు. చూడండి, నువ్వు నిద్రపోయినప్పుడు కూడా దేవుడు ఆ శ్వాసకి గాలిని పంపిస్తున్నాడు.
శీతాకాలం అందరూ కూడా ఏం చేస్తారంటే కనుక మంచి రగ్గులు కప్పుకోవాలి, ముఖమంతా కప్పేసుకుంటారు. అలా ముఖమంతా కప్పుకున్నా గాన నీకు గాలి పంపించాలి. గాలి దేనికి? ముక్కుకి. అంతటి శీతాకాలంలో గాలిని దగ్గరికి రాకూడదు, బాడీకి తగలకుండా ఉంటే లేదు. ఇదిగో శ్వాసలోనికి వెళ్ళడానికి దేవుడు గాలికి ఏమిస్తున్నాడంటే కనుక ఆజ్ఞిస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వటం వల్ల శ్వాస వెళుతుంది నీలోనికి. లేకపోతే దేవుడు కనుక ఒకవేళ తన మీదే మనసు పెట్టుకుంటే ఇదిగో ఎందుకు ఈ నరుల కోసం ఆలోచిస్తున్నాను నేను బ్రతకలేనా? భూమి మీద ఉన్న మనిషి లేకపోతే కనుక నేను జీవించలేనా? ఎందుకు వీళ్ళు ఇలా అవసరత ఏముంది? వీళ్ళ కనుక వచ్చి నాకు ఏదన్నా గొప్పగా నన్నేమన్నా చేయగలరా? నాకేమైనా కీర్తి తెచ్చేస్తారా వీళ్ళు అని దేవుడు మనిషి గురించి ఆలోచిస్తే కనుకంటే నెగిటివ్గా దేవుడు కనుక ఆలోచించాడా దెబ్బకు చచ్చిపోతారు. నిజంగా దేవుని కోసమైతే మనిషి నెగిటివ్గానే ఆలోచిస్తాడు. అది ఎందుకు చేయలేదు దేవుడు ఆ పని ఎందుకు చేయలేదు? ఈ కరోనా వ్యాధితో చనిపోతుంటే కనుక ప్రార్థించినా కానీ కరోనా ఎందుకు పోవటలే? దేవుడు ఎందుకు చూడటలేదు మనల్ని? ఇది మనిషి యొక్క నెగిటివ్ ఆలోచన. అదే దేవుడు నెగిటివ్గా ఆలోచించాడంటే కనుక, నెగిటివ్గా ఆలోచిస్తే కనుక తన శ్వాస నిశ్వాసలను తిరిగి తీసుకుంటే కనుక ఒక్క వ్యక్తి కూడా బ్రతకడు భూమి మీద. ఒక్క మనిషి జీవించే అవకాశాలు ఉండవు. అసలు ఎందుకు ఆయన మనిషి కోసం ఇంతగా పరితపించాలి? ఎందుకు మనిషి కోసం గాలిని రప్పించాలి? ఎందుకు మనిషి కోసం దేవుడు ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక 50 సంవత్సరాల ఒక వ్యక్తి, ఆయన పేరు గంగరాజు గారు. సెల్ ఫోన్లో ఉంది, మీకు ల్యాప్టాప్లో తర్వాత చూపిస్తాను. ఆయనకి ఒక వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి అంటే వచ్చి ఏమైపోయిందంటే కనుక నడువంగిపోయింది. ఒక వ్యాధి రావడాన్ని బట్టి నడువంగిపోయింది. ఎలా నడుస్తాడంటే కనుక నడువంగిపోయి చిన్న కర్ర తీసుకుని నడుస్తాడు. నడవటమా మామూలుగా నడవట్లా, కొండల్లో రోజుకు 10 కిలోమీటర్లలో వెళ్ళే వాళ్ళని స్వార్థ చెప్పడానికి నడిచే వాహనాలలో. అలాంటి ప్రాంతంలో వాగుల్లో దిగాలి, పైకి ఎత్తులు ఎక్కాలి, పల్లాలు బాగా దిగాలి. అలాంటి వీటిల్లో బాగా అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా మేము దిగలేకపోయేవాళ్ళం, నడవలేకపోయేవాళ్ళం. కానీ చాలా స్పీడ్గా నడిచేసేవాడు. తన సాక్షి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. ఇదిగో మొన్న సంవత్సరం అంతా కూడా కరోనాలో సేవ చేయలేకపోయాం, సువార్తకి వెళ్ళలేకపోయాం. అయితే చాలా దూరం తిరుగుతున్నారు కదా, కాళ్ళు నొప్పులుగా ఉన్నారన్నారు కదా, ఆగిపోండి అంటే ఆయన ఏమన్నాడంటే కనుక, ఇదిగో వచ్చే సంవత్సరం నేను బ్రతుకుంటానో లేదో నాకు తెలియదు, ఇదిగో సేవకులందరూ వచ్చారు, వాళ్ళతో పాటే నేను తిరుగుతాను. ఒకవేళ నేను కనుక ఇంటికాడ కూర్చుని చనిపోతే, కనుక ఒకవేళ ఏం పని చేసావు గంగరాజు అని దేవుడు అడిగితే నేనేం చెప్పాలి? కాబట్టి ఇదిగో ఇలా తిరుగుతూనే చనిపోయినా పర్లేదు, ఆయన సాక్ష్యం చూసి మాకు అందరికీ పీజులు ఎగిరిపోయింది నిజంగా. సాక్ష్యం చూసి నడవడానికి అనువుగా లేదు, బాడీ పరుగెత్తేస్తున్నాడు, అసలు చాలా స్పీడ్గా నడుస్తున్నాడు. ఇదిగో మనం 12:30 ముగించుకుని మనకు స్థలానికి వెళ్ళిపోవాలి, లేకపోతే వర్షం వచ్చేస్తుంది, మీరు స్లోగా నడిస్తే బాగోదు, రండి స్పీడ్గానే తీసుకొచ్చేవాడు. కరెక్ట్గా ఆయన తీసుకుని వచ్చేవాడు, వర్షం పడిపోయింది. ప్రతిరోజు వర్షమే.
ప్రతిరోజు నా జీవితంలో దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలో, స్వార్థ ఎలా చెప్పాలో తెలియని వారికి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను చాలా విషయాలు. కానీ ఆయన యొక్క సాక్ష్యం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే ఆయన మా ముందుండి నడిపించేవాడని ఆయనకి మోషే అని కూడా పేరు పెట్టాం. ఆ రోజు ఇశ్రాయేలుని నడిపించింది మోషే, ఈరోజు మమ్మల్ని నడిపిస్తుంది మీరు మోషేగా ఉండండి అని పేరు కూడా పెట్టాం ఆయనకి. అయితే ఆయన యొక్క విశ్వాసము చూస్తున్నప్పుడు ఇదిగో ఈ శ్వాస ఆగిపోయేలాగా దేవుని యొక్క పని చేసి చనిపోతే చాలు, పని చేసి చనిపోతే చాలు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలను బట్టి మనం ఇంకా బ్రతుకున్నామంటే కనుక ఇదిగో మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా స్వార్థ ద్వారా కలవరపెట్టాలి, దేవుని యొక్క మాటల ద్వారా కలవరపెట్టాలి. వాళ్ళకి వెహికల్స్ లేవు, నడిచి వెళతారు, కొండల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాడమే. ఈరోజు దేవుడు కనుక తన శ్వాస నిశ్వాసాలను తిరుగు తీసుకుని వెళ్ళాలంటే తన కోసం ఆలోచిస్తే ఈరోజు మనిషి ఎవరు కూడా బ్రతకరు, తన కోసం ఆలోచిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే కనుక ఎప్పుడు దేవుని కోసం ఆలోచించడం మనిషి ఎవరి కోసం ఆలోచిస్తాడు? తన కోసమే, మన కోసం ఆలోచించుకుంటాం. మన శ్వాస బాగా ఆడుతుందా లేదా, మనం శ్వాస పీల్చుకున్నాం ఈరోజు అంటే ఈరోజు బతికేసామా చాలు, రేపటి కూడా బ్రతికిస్తే చాలు. ఈరోజు దేవుడు శ్వాసనిచ్చిన దేవుని కోసము ఆలోచించేవారు కావాలి దేవునికి. ఆయన నెగిటివ్గా ఆలోచిస్తే కనుక ఏ మనిషి కూడా భూమి మీద బ్రతకడు. అందుకే మరొక మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ఒకసారి. వారు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేను ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అసలు దేవుడు మనిషి కోసం ఆలోచించటం ఏంటి? అసలు ఏమైనా గొప్పతనం ఉందా మనిషిలో? ఏమీ లేదు. గడ్డిని పోలి ఉన్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఇంకా వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. వారి అందమంతా అలా ఉందంట కనుక అడవి పువ్వులా ఉందంట అందమంతా కూడా. ఈరోజు మనం పెంచుకునే పూల మొక్కలు, మన ఇంటి దగ్గర వేసుకునే పూల మొక్కలను చూడండి, మల్లెంటు లేదా కనకాంబరాలు, చామంతి, బంతిపూలు, ఇలా మనం ఇంటి దగ్గర వేసుకునే పువ్వులను చూస్తాం. అవి వేసుకుంటాం, మనం కోసుకుంటాం. ఎందుకంటే వేసుకుని మనం కోసుకుని వాడుకుంటాం. అందంగా ఉన్నావు కదా అంటే మన ఇంటి దగ్గరే. అంటే ఇళ్ళ దగ్గర పెంచుకునే పువ్వులు ఏమవుతుందంటే కనుక వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మనిషి యొక్క జీవితం కోసం దేవుడు చెప్తున్నాడు. మన ఇంట్ల దగ్గర ఉండే పువ్వులైతే కనుక మనం వాడుకుని కోసుకోవడానికి చాలా బాగానే ఉపయోగపడుతున్నాయి. మరి మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే కనుక అడవి పువ్వు వలె ఉన్నది. ఎవరైనా చూస్తారా వాటిని? అడవిలోనికి వెళ్ళి మనం వెళ్ళినప్పుడు తెలిసింది నాకు. అవన్నీ అడవిలో చాలా రకరకాల పువ్వులున్నవి, రకరకాల కాయలున్నవి. కానీ అవి వెళ్ళి కోసుకోవడానికి, తినడానికి కానీ ఎవరు వాటి మీద ఏం చేయాలంటే శ్రద్ధ పెట్టరు. అలా కాయడం, మరలా వాటికి అవి రాలిపోయి పాడైపోవడం, అలా కాయడం, పుష్పించడం, రాలిపోవడమే ఎవరికి ఉపయోగపడటలేదు. అడవి పువ్వులు
మనిషి కూడా అలాగే ఉన్నాడు. మనిషి కూడా అలాగే ఉన్నాడు. అడవి పువ్వులా ఉన్నాడు. అడవి పువ్వులాగానే ఉన్నారు. ఇదిగో దేవుడు మనిషికి ఆయుష్నిచ్చి, జీవితాన్నిచ్చి, ప్రతిరోజు ఊపిరినిచ్చి, ప్రాణాన్ని పెడుతుంటే కనుక ఏ ఉపయోగం ఉంది? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా దేవునికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తున్నారా? దేవునికి ఉపయోగపడే విధంగా ఆలోచించి జీవిస్తున్నారా? దేవునికి ఉపయోగపడేలాగా లేదు. ఉదయం అవుతుంది, లేస్తున్నారు, చక్కగా టిఫిన్ చేసుకుంటున్నారు, చక్కగా భోంచేస్తున్నారు, చక్కగా సాయంత్రం పడుకుంటున్నారు. ప్రతిరోజు ఇదే కదా? ఏమైనా ఉందా జీవితంలో? ప్రతిరోజు ఇదే. ప్రతిరోజు ఇదే. మనిషి జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో కనబడుతూనే ఉంది తన కోసం, మన కోసం. అడవి పువ్వుల. అందుకే అడవి కాచిన ఎన్నులు అంటారు. అది దేనికి ఉపయోగపడతాయి? గ్రామాల్లో ఏ ఎన్నులు కాచిందంటే కనుక చక్కగా నడిచి వెళ్ళడానికి ఉంటుంది. అడవిలో కాస్తే అయినా చీకటే, ఏమైనా వెలుతురిస్తుందా? మానవ జీవితం కూడా అలాగే ఉంది. మనిషి యొక్క జీవితం కూడా అలాగే ఉంది. అడవి పువ్వులాగానే ఉంది. ఎవరు వాడుకోవడానికి లేకుండా ఇదిగో మరలా చెట్టుగా మొలుస్తుంది, పుష్పిస్తుంది, రాలిపోతుంది, పుష్పిస్తుంది, రాలిపోతుంది. అలా చెట్ల మధ్యనే కనబడుతుంది. దానికంటూ ఉపయోగం ఏమైనా కనబడుతుందంటే కనుక తన యజమానుడు ఎప్పుడు వాడుకోవడానికి వెళ్తాడు దాని దగ్గరికి? ఎప్పుడు వెళ్తాడు? అడవి పువ్వులు, అడవి చెట్లు, ఎన్నో వృక్షాలు అడవిలో ఉన్నవి, ఎన్నో వృక్షాలు ఉన్నవి. వాటి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నవి. అలాంటి అడవి పువ్వులాగానే ఈరోజు మనిషికి ఉపయోగపడని జీవితాలే ఈరోజు గడిపేస్తున్నాం. దేవునికి ఉపయోగపడని జీవితాలే గడిపేస్తున్నారు. దేవునికి ఉపయోగపడని జీవితాలు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన చెబుతూ అంటున్నాడు, అందుకే ఇదిగో ఆలకించుడి, ప్రకటించమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. నేను ప్రకటించమని, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము తన మీద ఓదగా గడ్డి ఎండెను, పువ్వు వాడిపోవును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఏమైనా ఉపయోగపడుతుందంటే కనుక ఆ కాళ్ళ కింద నడవడానికే ఉంటుంది. గడ్డి పువ్వులా మనిషి యొక్క జీవితం గడ్డి జీవితంగానే ఉంది. గడ్డి జీవితం. అందుకే జాన్ వెస్లీ గారు కూడా ఒక పాట పాడారు. స్వల్పకాల జీవితం, నీటి బుడగ లాంటి జీవితం, స్వల్పకాల జీవితం, ఆవిరి వంటి జీవితం అన్నాడు దేవుడు. మనిషి ఎలా ఉన్నాడంటే కనుక స్వల్పకాల జీవితంగా ఉంది. ఈ జీవితంలో అనారోగ్యాలు, ఈ జీవితంలో ఇబ్బందులు, ఈ జీవితంలో కరువులు, ఈ జీవితంలో అన్నీ మనిషి దగ్గరికి వస్తున్నాయి. ఎంతకాలమో మనిషి జీవితం తెలియదు. చెప్తారా నా జీవితం ఇంత కాలం ఉంటుందని? ఎంతకాలమో తెలియని జీవితానికి ఎంతో కాలం జీవించాలన్న ఆలోచన మనిషికి. ఎంతో కాలం జీవించాలి. ఎంతో కాలం లేదు కానీ ఎంతో కాలం జీవించాలి. ఎంతో కాలం, ఎక్కువ కాలం ఉండాలి. ఈ స్వల్పకాల జీవితంలో మనిషి యొక్క ఆయుష్ చూస్తే కనుక భయం వేయాలి. ఆ ఆయుష్ దేనికోసం ఉపయోగిస్తున్నావో అర్థం అవ్వాలి. దేనికోసం ఉపయోగిస్తున్నావు? శ్వాసనిచ్చిన దేవుని మీద ఈరోజు మనిషికి ధ్యాస లేకపోతే కనుక, ఒకవేళ ఆయన ఎందుకు వీళ్ళు అనుకుంటే కనుక అందరినీ తిరిగి తీసేసుకోగలడు. దేవుడు మన ఎడల నెగిటివ్గా ఆలోచిస్తలేదు. అందుకే ఇంకా బ్రతికే జీవిస్తున్నాం. అందుకే ఇంకా కింద చూసినట్లయితే కనుక ఆయన చెబుతా అంటున్నాడు,
నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అన్నారు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటున్నాడు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. నిత్యము నిలుస్తుంది. నిత్యము నిలిసేది ఏంటంటే కనుక దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు నిత్యము నిలిచేది, నిత్యము ఉండేది. నిత్యము ఉండేది అంటే బ్రతుకున్నా ఉండేది వాక్యమే, చనిపోయినా వచ్చేది మనతో వాక్యమే. చనిపోయినా మనతో నిత్యము ఉండే దేవుని వాక్యం మీద ఈరోజు మనిషికి ధ్యాస లేదు. నిత్యము ఉండే వాక్యం మీద. అందుకే పేతురు గారు కూడా ఇదే సందర్భాన్ని తలస్తారు. పేతురు గారు కూడా ఇదే సందర్భాన్ని తలుస్తూ అక్కడ కొంచెం విపులంగా రాయబడింది చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 24వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్నట్టు. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్నట్టు. ప్రభు వాక్యం అంట ఎల్లప్పుడూ నిలుస్తుందంట. ఎల్లప్పుడూ నిలుస్తుందంట. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒక రోజున శాస్త్రులు పరిచయాలు అంటారు. ఇదిగో పరలోక రాజ్యం వెళ్ళటము అందరికీ కూడా కష్టమే. మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? అయ్యా, పరలోక రాజ్యం ఎవరు వెళతారు అనినప్పుడు ఇదిగో వాక్యము ఎవరికి వచ్చునో. అందుకే అక్కడ చెప్తాడు ఆ మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చూడగలిగితే కనుక, అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు అన్నట్టు. దైవములు. వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. అప్పుడు యేసుక్రీస్తు వారు శాస్త్రులతో చెప్పిన, శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే కనుక, ఇదిగో పరలోక రాజ్యం ఎవరు ప్రవేశించలేరు. అది ఎవరికి సాధ్యం అంటే కనుక దేవునికి సాధ్యమే అంటాడు ఆయన. యేసుక్రీస్తు వారు దేవునికి సాధ్యమే అంటే కనుక ఇదిగో దైవముగా, వాక్యాన్ని బట్టి దేవునిగా మార్చబడేవారు కావాలి దేవునికి. వాక్యముగా అంటే నిలిచేది, నిత్యము నిలిచేది ఏంటంటే కనుక వాక్యము. శ్వాస కూడా నిలవదు కొన్ని రోజులు, శ్వాస కూడా మనిషికి ఉండదు. నిత్యము ఉండేది, మనిషితో ఉండాల్సింది ఏంటంటే కనుక వాక్యము. వాక్యము అంటే వాక్యముతో సహవాసం ఉండాలి మనిషికి. వాక్యముతో జీవితం ఉండాలి. వాక్యముతోనే జీవితం ఉండాలి. వాక్యముతోనే పెనవేసుకోవాలి. వాక్యముతో జీవించడము ప్రారంభించాలి. వాక్యము రావడం అంటే చదవటం కాదు, లేదా ఒక సబ్జెక్టు నీకు తెలవడం కాదు. వాక్యం వచ్చిన కాకంటే కనుక ఇదిగో కొంతమంది కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము చూడకుండా చెప్పేస్తున్నారు. మన తమ్ముడు దావీదుల కుమార్తె, చిదంబరం దావీదుల కుమార్తె కూడా సభల్లో 119వ కీర్తన 90 వచనాలు చదివి చెప్పేస్తుంది తప్ప చూడకుండా. లేఖన కన్నా చిన్నదే. అంటే అలారా వస్తే దైవాలంటే కాదు.
వాక్యం చదవడం వస్తే కాదు దైవాలుగా మారడం, లేదా వాక్యం చెప్పడం వచ్చినా కానీ దైవంగా మారలేను. వాక్యం చెప్పడం కాదు రావాల్సింది, వాక్యం రావాలి, వాక్యముతో జీవించడం రావాలి. వాక్యముతో జీవించడం అంటే పవిత్రత కూలిపోకూడదు, పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. దేవుడు మనతో చెప్పిన సందర్భాలు, మనతో దేవుడు ఏదైతే చేయొద్దని చెప్తున్నాడో వాటిని విడిచిపెట్టేయాలి. దేవుడు మనతో చెప్తున్నాడు కదా, ఇలా జీవించండి, పవిత్రమైన భక్తి కలిగి ఉండండి, సహోదరుల మీద ప్రేమ కలిగి ఉండండి, ఇగో నీ పొరుగువారిని ప్రేమించు, ఇగో దేవుని యందు విశ్వాసముతో జీవించు, అపవిత్రమైన ఆలోచనలకు దూరంగా ఉండండి, పవిత్రమైన వారితో సహవాసము చేయండి, అపవిత్రమైన దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఇవన్నీ దేవుని వాక్యాలు. ఇవి రావాలి, జీవించటం రావాలి. అలా జీవించడం వచ్చినప్పుడు దేవునితోనే బ్రతకాలనిపిస్తుంది, దేవుని కోసమే జీవించాలనిపిస్తుంది. అప్పుడు ఏమనిపించదంటే కనుక కష్టమైనా దేవుని నిందించు, బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టం. దేవుడు మనకి మేలు చేయకపోయినా దేవునితోనే ఉండాలనిపిస్తుంది. ఈరోజు ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత తాగుబోతైనా జీవిస్తుంది కదా. ఎందుకని? వారిద్దరికీ వివాహం అనే బంధము ఏర్పడింది. మరి వాక్యముతో మనకి బంధం ఏర్పడినప్పుడు దేవుడు మన జీవితాలలో శ్రమపరిచినా కానీ ఏం చేయవు, విడిచిపెట్టం. దేవుడు మనల్ని ఒకవేళ బాధలలో జ్ఞాపకం చేసుకోకపోయినా కానీ నువ్వేం చేయమంటే కనుక దేవుణ్ణి విడిచిపెట్టవు. అందుకే వాక్యముతో బంధము ముడిపడాలి. వాక్యముతో బంధము ముడిపడినప్పుడు వాక్యముతో జీవించటం అలవాటైతే కనుక కష్టమైనా కానీ జీవించగలదు. అది చేసింది ఆదిమ సంఘం అంతా కూడా దేవునితోనే జీవించిందంటే వాళ్ళకి వచ్చింది వాక్యం. అందుకే వాక్యం ఎవరికైతే వచ్చునో వారు దైవములు. వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు దేవుని సంబంధులు. దైవములు అంటే కనుక దేవుడని కాదు, దేవుని యొక్క సంబంధులు. అందుకే అన్నారు కదా క్రిస్టియానిటీ, క్రైస్తవులు అన్నారు కదా, క్రైస్తవులు అన్నారు. అసలు క్రైస్తవులు అన్న పదం ఏంటంటే అర్థం ఏంటంటే కనుక శ్రమపడేవాడు. చాలామందిని క్రైస్తవులు అనకూడదు, అసలు క్రైస్తవులని అందరిని అనకూడదు, అసలు అలా క్రైస్తవులు కదా అని అనకూడదు. అసలు క్రైస్తవులు అంటే కనుక శ్రమపడేవాడు, దేవుని కోసము శ్రమపడేవాడు క్రైస్తవుడు అంటే దేవుని కోసము శ్రమపడేవాడు. వాళ్ళే వాక్యం వచ్చిన వాళ్ళు, వాళ్ళే దైవములు, దేవుని యొక్క జనాంగం. దైవము అంటే దేవుని యొక్క జనాంగం, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క ప్రజలు అంటారు. ప్రజలు కాబట్టి దేవుడు మనతో కోరుకుంటున్నది ఏంటంటే కనుక దేవుని వాక్యం మనకు రావాలి, దేవునితో జీవించడం రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడు ఏమనుకోడంటే కనుక తన శ్వాస తిరిగి తీసుకోవాలనుకోడు. కానీ ఈరోజు శ్వాస మీదే జబ్బులన్నీ కూడా, శ్వాస మీద ఎందుకు ఈ శ్వాస మీద అన్ని రోగాలు వస్తున్నామంటే కనుక, ఎందుకు ఈ శ్వాస మీద రోగాలు అటాక్ చేస్తున్నామంటే కనుక శ్వాసనిచ్చే దేవుణ్ణి పట్టించుకోవట్లేదు కదా. శ్వాసనిచ్చే దేవుణ్ణి పట్టించుకోవట్లేదు. శ్వాసనిచ్చిన దేవుని వదిలేశారు. శ్వాసనిచ్చిన దేవుణ్ణి వదిలేయడం వల్ల అన్నిటినీ పట్టించుకోవడం అని బట్టి ఏదైతే పెట్టాడో దేవుడు, ఏదైతే ఇచ్చాడో దాని మీదే టార్గెట్ చేశాడు దేవుడు. ఈరోజు శ్వాస మీద టార్గెట్ చేశాడు. ఈ శ్వాస పోయేలోగా దేవుడు శ్వాసనిచ్చి వాని కొరకు బ్రతికితే కనుక, శ్వాసనిచ్చిన దేవుని కొరకు బ్రతికితే కనుక నిత్య రాజ్యములో ఉండగలరు, నిత్య రాజ్యం. కాబట్టి శ్వాసనిచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. శ్వాసనిచ్చిన దేవుని కొరకు బ్రతకటం మొదలు పెట్టండి. ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు.
ఈ శ్వాస ఆగిపోయే వారిని జ్ఞాపకం చేసుకోండి. శ్వాస ఎందరికో ఆగిపోయే అవకాశం ఉంది. ఆ శ్వాస ఆగిపోయేలోగా వాళ్ళకి వాక్యాన్ని అందించాలి. ఆ శ్వాస ఆగిపోయే వాళ్ళకి, ఆ శ్వాస విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ శ్వాస ఆగిపోయే వాళ్ళకి దేవుని మాటలు తెలియచేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయాలి. మనము దైవాలంగా బ్రతకాలి. కాబట్టి ఉన్న కొద్ది కాలములో దేవుడు ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. 2, మన శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు. శ్వాసనిచ్చిన దేవుని కొరకు విశ్వాసము కలిగి జీవించి, ఆ శ్వాసనిచ్చిన వాడు మనల్ని సర్వశరీరులు గడ్డి వలె ఉన్నారంటున్నాడు. వారి అన్నమంతిదిగో అడవి పువ్వులా ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటున్నాడు. ఎందుకు పనికి రాకుండా పోకూడదు మన జీవితం? దేవునికి ఉపయోగపడే జీవితంగా ఉండాలి. దేవుని కోసం జీవించే జీవితం ఉండాలి. అలా దేవుని కోసం ఉపయోగపడే జీవితాన్ని మనమందరము దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి వందనాలు. మీ కృపా కనికరముతో తండ్రి, మీ వాత్సల్యముతోనైనా మీ ఉన్నతమైన ఉద్దేశాల్లోనికి వెళ్ళి తండ్రి, మీ శ్వాస మీద మా జీవితం ఉంది తండ్రి. ఆ శ్వాసనునైనా మేము విడిచిపెడితే ఏ లోకానికి తరలిపోతామో, ఏ లోకంలో పడిపోతామో మాకు తెలియదు. అయినా శ్వాసనిచ్చిన మీ కొరకు జీవితాన్ని అంకితం చేయాలి. శ్వాసనిచ్చిన దేవునికినైనా ఆ జీవితాన్ని మీకు సమర్పించాలి తండ్రి. అట్టి వారంగా ఉండగలిగే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహింపచేసి తండ్రి, నశించిపోతున్న వారిని రక్షించగల భాగ్యం, నశించిపోతున్న వారిని కాపాడగలిగే శక్తిని, కృపను, ఆత్మను దయచేయండి. అయినా మీ వాత్సల్యత ఇవ్వండి. అయినా మీ శ్వాస ఇవ్వండి. అయినా మీ శ్వాస మాకు ఇచ్చారు తండ్రి. అందుకు కృతజ్ఞత కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి. ఎంతోమంది మా బంధువులు, మా స్నేహితులు మా కళ్ళ ముందు ఈ శ్వాసలో విడిచిపెడితే చనిపోయి పాతాళం వెళ్ళిపోతారు. నేను వారిని కాపాడగలిగే శక్తి, వారికి నీ మాటలు చెప్పే భాగ్యము, విశ్వాసము, ధైర్యము నీ పిల్లలైన వారికి నాకు అనుగ్రహింపచేయమంటూ నీ కృప చూపించమని క్రీస్తు వారి యొక్క నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.